అందరికి శరారతి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. రాష్ట్రంలో కంపెనీలు పెట్టేందుకు నిధులు ఇయ్యమన్నాడు సీఎం సారు. మీరన్నట్టే ఇద్దాంతి అన్నాడట కేంద్ర మంత్రి గోయాల్ గారు. రోజుకి 24 గంటలు కూడా సరిపోదలేవట పని చేస్తేందుకు. ఇంకా ఎక్కువ గంటలుంటే చంద్రాల సారు ఎట్లా పోవునో ముందుకు. రోడ్లు బంగుళాల మంత్రి కోమటిరెడ్డి సార్కి ఎక్కువ ఉండేనట ఆరాటము. తెలంగాణ మలి ఉద్యమంలో కేసీఆర్ సార్ది లేనే లేదట పోరాటము. కేటీఆర్ సార్ను లేటర్ తెమ్మంటున్నాడు పొన్నం. బీసీ మంత్రి బీఆర్ఎస్ వాళ్లకు మాటలతోని బాగానే పెడుతుండట సున్నం. బెట్టింగ్ యాప్లను బంద్ పెట్టాలంటున్నా మహేంద్ర. కోడి పెంట మీద కూడా ఈకలు ఎక్కుతుంది, ఇక గిసొంటి వాటి మీద బంద్ చేస్తుందా? మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు ఢిల్లీ పర్యటన కంటి మీద కునుకు లేకుండా పోతున్నాడట. గడియ రికాం కూడా లేకుండా పని కట్టుకొని పోయి అందరు కేంద్ర మంత్రులను కలుస్తుండట. మరి సీఎం రేవంత్ సార్ను ఎవరెవరు కలిసిర్రు, ఏమన్నారు, ఏం కథ అన్ని అరుచుకుందాం పాండ్రి. మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు మైకు దొరికితే రూపాయి ఉడతలేదు, పైసలు కావాలని పోతే పక్కకు పోతుర్రు, చేతల చిప్ప పట్టుకొని అడుక్కుంటున్నా గానీ చిల్లర పైసలు కూడా పడతలేవని మొన్నటిదాకా మైకు దొరికినప్పుడల్లా ముత్తుకునే కదా. మరి మలి ముఖ్యమంత్రి వచ్చిండని పీయూష్ గోయల్ సార్ కూడా ఇట్లా కనిపించకుండా పోయిండా అంటే పోలేదు కదా. సీఎం సార్ రాగానే ఇట్లా చిరునవ్వులు చిందించుకుంటా మర్యాదలు మంచిగానే చేసుకున్నారు. తెలంగాణలో షై సర్కారు జైరాబాద్ల ఎగురంతోని ఇండస్ట్రియల్ సిటీని కడుతున్నది. మీరు పెద్ద మనసు చేసుకొని సెంట్రల్ సర్కార్ నుంచి పైకం విడుదల చేస్తే పనులను పరుగులు పెట్టిస్తామని అన్నట్టుగా అవ్వచ్చు. మీరు రందివడకుని మా కమలం పువ్వు సర్కారు మీ కాంగ్రెస్ సర్కారుకు సాయం చేస్తుంది అని పీయూష్ గోయల్ సార్ కూడా అన్నట్టుగా అవ్వచ్చు. అయ్యా సీఎం రేవంత్ సారు 10 ఏళ్ల కారు పార్టీ ఏలువడిలా కేసీఆర్ సారు సెంట్రల్ సర్కార్ నుంచి రూపాయి పైకం తెలియదు. లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆగమాగం జగన్నాథం చందన చేసిందని మొన్నటిదాకా అంటిరి. మరి ఇప్పుడు మీ షై సర్కార్ ఎగురంతో ఏమైనా పైకం పట్టుకొస్తుందా అంటే రాష్ట్రంలో ఉన్న పైకంను సాటుగా తీసుకుపోయి మీ షై పార్టీ పెబ్బల చేతిలో పెడుతుండ్రని చాలా మంది అంటుర్రా. మరి ఎప్పుడు పథకాలు కొలాయిస్తారు, ఎప్పుడు ఇంకా పబ్లిక్ని ఆదుకుంటారు సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీ సీఎం చంద్రాల సారు ఏపీని ఏకదీపంలో ఎలగబెట్టేందుకు ఎన్ని గంటలైనా పని చేస్తుండో ఎరికేనా. సారి చేస్తున్న పని గంటలు తెలిస్తే పబ్లిక్ మొత్తం పరిశాన్ అవుతారు కావచ్చు. అగో మరి అతగానం ఏం పని చేస్తుండంటారా చెప్పుడెందుకు సీఎం సార్ మాటలనే ఈనుండ్రి. అయ్యా సీఎం చంద్రాల సారు ఇక చెప్పుండ్రి. నేను 4వ ముఖ్యమంత్రి, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. చెడిపోయిన వ్యవస్థని సరిపెట్టడానికి రాత్రింపగుళ్ళు పనిచేస్తున్నా. నాకు 24 గంటలు సాలడం లేదు తమ్ముళ్ళు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇన్నారా ముఖ్యమంత్రి గారు ఏమంటుండో ఇక మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటినుండ్రి. అయితే భగవంతుడు అందరికి 24 గంటలే ఇచ్చాడు. ఆరోగ్యంగా ఉంటే ఇంకో కొన్ని సంవత్సరాలు బతుకుతాం. బాగా చెడు అలవాట్లుంటే, చెడు ఆలోచనలుంటే తొందరగానే పోతాం. మీరు 4వ పారి ఏపీ ముఖ్యమంత్రి అయినరానా రవడితిరి. దినం తిండి యాళ్ళగా తినకుండా టీకానాలు చేయకుండా 24 గంటలు పనిచేసి ఏపీని ఏం ఎలగబెడుతురు సారు. ఏపీలో మీ కూటమి సర్కారు ఏలువడిలకు వచ్చి కూడా ఏడాదిని అర్థం కాబట్టి మరి ఆంధ్రను అభివృద్ధి చేసిరా అంటే ఎల్లే గొంగడేడు ఉన్నదంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు ఎలువడి ఏవడితిరి. అన్నదాతలను ఆదుకుంటామని అంటిరి, అమ్మలక్కలను ఆదుకుంటామని అంటిరి, బడి పిల్లల బతుకులు మారుస్తామని అంటిరి, నిరుద్యోగులకు అండగుంటామని అంటిరి, సూపర్ 6 పథకాలను కొలాయిస్తాం అంటిరి. బాబు గ్యారంటీలు లేవు, భవిష్యత్ షూరిటీలు లేవు. అప్పట్లో పంకపాటి ఏలువడిలనే పబ్లిక్ తిప్పలు పడ్డారు. ఏపీలో కూటమి సర్కార్ అన్న ఏలువడిలకు వస్తే ఏపీలో పబ్లిక్ బాధలు పోతాయని అనుకొని ఏరుకోరి మిమ్ముల్ని ఎన్నుకుంటే ఏమున్నది సారు, తుంటెత్తేసి ముద్దెత్తుకున్నంత పని అయిందంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. నీళ్లు నిధులు నియామకాలని ఆంధ్రోళ్లతోని పొత్తొద్దు, ప్రత్యేక రాష్ట్రం కావాలని కొట్లాడిన పోరాటంలో కార్పార్టీ పెంపకం మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియస్ కేసీఆర్ సార్ పాత్ర పై సంబంధం కాదు, రవ్వంతా కూడా లేదట. అగోబోదికు సాగు నోట్లే తలకాయ పెట్టి ఢిల్లీ మెడలు ఉంచి మరీ తెలంగాణ తెచ్చినా అని కేసీఆర్ సార్ అంటుంటే ఆయన పాత్రనే లేదని ఎవరన్నారంటారా ఈ నుండ్రిగో. అయ్యా సడాకుల మంత్రి కోమటిరెడ్డి వెంకటాల సారు ఇక చెప్పుండ్రి. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన ఆ అమ్మ ఆశీర్వాదం ఆమె లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు. అగో ఇన్నారా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండ్రి. అటు ఎంపీలు ఒక సైడు, ఉద్యమకారులు ఒక సైడు, నాలాంటి వారు మంత్రి పదవికే త్యాగం చేసినాం. ఆ తెలంగాణలో కేసీఆర్ది ఒక్క పైస కూడా పాత్ర లేదు.
ఇన్నారా రోడ్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఏమంటుండో కారు పార్టీ కేసీఆర్ సారు తెలంగాణలో పోరాటం చేసింది ఏం లేదట. రాష్ట్రం రానీకి తిప్పలు పడ్డది మొత్తం కాంగ్రెస్ పార్టీనట. ఓ దిక్కు కాంగ్రెస్ పార్టీ పెబ్బ సోనియా గాంధీ మేడం తిప్పలు పడుతుంటే ఇంకో దిక్కు మంత్రులంతా రాజీనామాలు చేసిర్రట. ఉద్యమకారులతోనే తెలంగాణ వచ్చింది తప్పితే కల్వకుట్ల కుటుంబంతోని కాదని అనుకొచ్చిండు. అయ్యా మంత్రి గారు, కల్వకుట్ల కుటుంబంతోని తెలంగాణ రాకున్నా ఏలుబడిలకు వచ్చింది నీళ్లు నిధులు నియామకాలు వస్తాయని ఆశపడి పానాలు పనంగా పెట్టి రాష్ట్రాన్ని తెచ్చుకుంటే 10 ఏళ్ల పాలనలో కారు పార్టీ పెబ్బ ఎలగబెట్టింది ఏం లేదు. ఇప్పుడు మీ షెయి సర్కార్ ఏలుబడిలకు వచ్చి 18 నెలలు అవుతున్నా కూడా మీరు నీళ్లు నిధులు నియామకాలు అన్నీ తీసుకుపోయి మందికి అప్పచెప్పుకునే పని పెట్టుకున్నారట. నీళ్లు తీసుకుపోయి ఆంధ్రాకి అప్పచెప్పబడితేరే అంటున్నారు. నిధులు మొత్తం పట్టుకపోయి ఢిల్లీ షెయి పార్టీ చేతుల పెట్టబడితేరే అంటున్నారు. నియామకాల ముచ్చట లేనే లేదా? ఇదేనా సారు మరి మీ ప్రజాప్రభుత్వం? ఇదేనా సారు మీ ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా సారు? ఇక చెప్పుర్రి మీరే. అయినా ఏ లీడర్సు దపూస కాదు. సొచ్చేదాకా సోమలింగం, సొచ్చినాక రామలింగం అన్నట్టు ఏలుబడిలకు వచ్చేదాకానే కామన్ పబ్లిక్ గానొస్తారు. అటెనక సిక్కి వాళ్ళ బాధలు మీరెందుకు పట్టించుకుంటారు సార్ అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కేటీఆర్ సారు బహిరంగ చర్చకు బయలుదేరి వస్తే సరిపోదట. కారు పార్టీ పెబ్బకం మాజీ సీఎం కేసీఆర్ సార్తోని లేఖ రాయించుకొని దాని మీద సంతకం పెట్టించుకొని వస్తేనే చర్చకు సర్కారు సిద్ధమట. అగోబోదికు బహిరంగ చర్చ పెడదాము, మీకు శాతనైతే రానరని మొన్ననే ముఖ్యమంత్రి సార్ అనే కదా, ఇప్పుడు ఇట్లా వాళ్ళన్నారంటారా ఈయనుండ్రి. సిరిసిల్ల శాసనసభ్యుడు, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రజాస్వామ్యం పట్ల ఏమాత్రం విలువలున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా మీరు ప్రతిపక్ష నాయకుడితో ఒక లేఖ రాయించండి. సభలో మనమందరం కూడా సభ్యులం. మీరు అడుగుతున్న అంశాల మీద చర్చ చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. అగో ఇన్నరా బస్సుల మంత్రి కం బీసీ మంత్రి పొన్నా ప్రభాకర్ సారు ఏమన్నాడో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి మేమే అడుగుతా ఉన్నాం చర్చకు రమ్మని. కాబట్టి ప్రతిపక్ష నాయకులతో లేఖ రాయించి సభలో చర్చ చేసినట్టయితే చర్చ రికార్డ్ అవుతుంది. చర్చ ప్రజల దగ్గర ఉంటుంది. అయ్యా మంత్రి గారు, మరి మొన్న మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు ఈ సంతకం ముచ్చట అనకపాయే. ఓదికు కారు పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ సారు మీ 18 నెలల ఏలుబడిలో చేసిన పనులు, ఎన్ని పథకాలు కొలాయించుర్రు, ఎంతమందికి అందినాయని అన్ని ఆధారాలు తీసుకొని ప్రెస్ క్లబ్కు వస్తున్నామని అనబట్టే మీరేమో ఇప్పుడు కొత్తగా సంతకం ముచ్చట ముంగటేసుకుంటే ఎట్లా సారు? సంతకంతో ఏమున్నది, పబ్లిక్ అంతా చూస్తూనే ఉన్నారు. మీ షెయి సర్కార్ ఏలుబడిలకు వచ్చినాక ఎవరికి ఇబ్బంది లేకుండా సంక్షేమ పథకాలను సురువు చేసినాము, అన్నదాతలను ఆదుకున్నాము, కౌలు రైతుల కష్టాలు వాపినాము, నిల్వనీడలేని పేదలకు ఇండ్లు ఇస్తున్నాము, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే పని పెట్టుకున్నామని మైకు దొరికినప్పుడల్లా మొత్తుకుంటారు కదా సారు. మరి మీరు నిజంగానే చేసిరా? అరువులైన వాళ్ళు అందరికీ పథకాలు అందినాయా అని కారు పార్టీ లీడర్ కేటీఆర్ సార్ తెచ్చిన ఆధారాలలో ఉన్నాయా లేవా తెలుస్తుంది కదా సారు. ఇప్పుడు బహిరంగ చర్చకు ఓనికి ఎందుకు సారు మీకు బొగులైతుంది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆడేవాళ్ళు అనుకుంటే రాజ్యాలే ఊరిపోయినాయి అంటారు కదా. అసోడిది అడవి బిడ్డే మహిళా మంత్రి సీతక్కర్ అరిగోసలు పెడుతున్న కారు పార్టీ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సత్యనాశనం అయిపోతాడట. అగో అసలు కేటీఆర్ సార్ ఎందుకు మంత్రి మేడం అవస్థలు పెడుతుండు? ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారు అంటారా ఈయనుండ్రి. అక్క సీతక్క ముచ్చటేందో ముంగటేయండ్రి. నీచపు ప్రచారాలతోటి ఏం సాధిస్తావు? నాశనం అయిపోతావు నువ్వు అంతే. ఇంకా నేనేం చెప్పలేను. నాకు కుల బలము, ధన బలము, నా వెనక అన్నదమ్ముల బలం ఏం లేదు. నా నియోజకవర్గ ప్రజల బలమే ఉంది. అగో ఇన్నారా, ఇంకా మస్తుగానే అన్నది మొత్తం ముచ్చటి నుండి. ఆ రోజు పడడానికి పోయి నువ్వు మధ్యలో బతికిపోయాడు. ఇంతకంటే ఇంకోటి ఏం లేదు. కేటీఆర్, నువ్వు పెట్టుకుంటే నీ సమౌజ్జులతోటి నువ్వు పెట్టుకో, కానీ ఒక ఆడకూతులతో ఇంట్లో ఆడబిడ్డను ఓర్వైతే బయట ఆడబిడ్డల్ని ఎదుగనివైతే. ఇనరా కారు పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ సారు బీఆర్ఎస్ సోషల్ మీడియాలో బలగంతో కావాలని అడవి బిడ్డ మహిళా మంత్రి సీతక్క మీద బట్టగాల్సి మీదేసే బదనాం చేసే పని పెట్టుకున్నాడట. మీరు ఆడబిడ్డను అవస్థలు పెడుతుంటే మీరే నాశనం 16 గంటలు అవుతారని మస్తుగానే కోపానికి వచ్చింది. అక్క సీతక్క, రామాయణంలో సీతమ్మ వారికి కదా అగ్ని పరీక్ష పెట్టినా దాటుకొని వచ్చినట్టు మీరు కూడా ఏ తప్పు చేయకుంటే ఎంతమంది బట్టగాల్సి మీదేసినా గానీ మీకు ఏం కాదక్క. మొదలు రాష్ట్రంలో అడవి బిడ్డల బాధలు వాపుర్రి, గిరిజన బిడ్డల గోసలు వాపుర్రి, ఫారెస్ట్ ఆఫీసర్లు తిప్పలు పెడుతుర్రట. అడవి బిడ్డ మంత్రి అయ్యింది, మా బతుకులు మారుతాయి, మా గోసలు తీరుతాయని ఆశతోని మిమ్మల్ని ఎన్నుకున్నోళ్లకు ఎన్నుపోటు పొడిచే పని అయితే ఏకుండ్రి. ఇగురంతోని వాళ్ళ ఇబ్బందులు వాపుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మహిళా మంత్రి అడవి బిడ్డ సీతక్క ఎన్నికల ముంగట స్వాతిముత్యం సినిమాల కమలాసన్ సార్ లెక్క అమాయకంగా ముఖం పెట్టుకుని వచ్చి ఓట్లు అడిగిందట. ఇప్పుడు ఏలుబడిలోకి వచ్చినాక మొత్తం సీతక్క క్యారెక్టరే మారిపోయిందట. అగో ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటారా? ఆలస్యం ఎందుకు చూడు రీగో. అమ్మ కారు పార్టీ మహిళా లీడర్ మాలోతు కవిత మేడం ఇక మొదలు పెట్టుండ్రి. నిజంగా మీరు నిజంగా ఒక ఆదివాసీ బిడ్డ అయితే, మీరు అధికారంలో ఉన్నది ప్రభుత్వం మీదే, మీరు క్యాబినెట్ లో ఉన్నారు, నిజంగా మీరు ఆదివాసీ బిడ్డకు న్యాయం చేయగలిగేదైతే జీవో 49 ఎందుకు రద్దు చేయట్లేదో
మీరు ఆదివాసీ బిడ్డలందరికీ కూడా మీరు సమాధానం చెప్పాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇన్నరా కేసీఆర్ ఏలు వడిరా మంత్రిగా విమానం చేసిన మంత్రి అడవిబిడ్డ సీతక్క ఎందుకు ఆదివాసీలు పోరాటం చేస్తున్న జీవో 49ని రద్దు చేయనికి సర్కారుతోని సమరం చేస్తలేదు, గిరిజనుల బతుకులు మారుస్తామని ఏతులు కొట్టి ఏలువడిలోకి వచ్చినాక ఎందుకు ఆ ముచ్చట ఎత్తుతలేదని గట్టిగానే గరానికి వచ్చింది. అమ్మ మహిళా మంత్రి అడవిబిడ్డ సీతక్క గారు మరి కారు పార్టీ లీడరు మాలోతు కవిత మేడం అన్నట్టు ఓ దిక్కు కేసీఆర్ ఏలువడిలోకి వచ్చినాక ఫారెస్ట్ ఆఫీసర్లు కొందరు కావాలని పోయి గిరిజనుల భూములను గుంజుకునే పని పెట్టుకుంటురు, అడ్డమొచ్చిన వాళ్ళను బుద్ధి ఉన్నట్టు కొడుతురు, కాయకష్టం చేసుకుని అడవిని నమ్ముకొని బతికేటోళ్ళను ఆగం చేస్తున్నా చూసుకుంటా ఎందుకు మేడం సప్పుడు చేయకుండా ఉంటురు, ఓడెక్కేదాకా ఓడమల్లన్న ఓడదీనాక బోడిమల్లన్న అన్నట్టే ఉన్నది కదా మేడం మీ పనితనం కూడా. సీతక్క మంత్రి అయితే ఆదివాసీలను ఆదుకుంటది, పోడు భూములకు పట్టాలిప్పించి గిరిజన గూడాలను గ్రామాలను చేసి పల్లె పల్లెకు సడాకు లేపించి బడులను గట్టిపించి బతుకు తెరువు చూపిస్తుందని నమ్మి ఓట్లేసినందుకు ఇప్పుడు వాళ్ళ నోట్లే మన్నుగొట్టే పని చేయబడితే కదా మేడం అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. తీవ్రంగా ఆలోచిస్తున్నావు మహేంద్ర, ఏం సంగతి, దేని గురించి గందగానం సొంచాయిస్తున్నావు? ఇంకేమున్నది, ఆన్లైన్లకి అడ్డమైన బెట్టింగ్ యాప్లు ఎట్లా బంద్ పెట్టానని ఆలోచన చేస్తున్నా. మొన్న దేశాలని తిరిగే నాన్ వేషన్ అన్నట్టు ఆయన గిట్లనే చెప్తే ఆన్లైన్లో బెట్టింగులు చేయొద్దని చెప్తే ఆయన విన్న ఉల్టా కేసులు పెట్టిరట. గట్ల కాకుండా ఎట్లా చేయాలని ఆలోచన చేస్తున్నా. అగో ఇప్పుడు టీవీ ముంగట కూర్చుండి బెట్టింగ్ చేస్తే సర్కారు పట్టుకుంటది కదా, మరి ఆన్లైన్లో బెట్టింగ్ చేసే వీళ్ళని పట్టుకోదా ఏమి? గదే వచ్చింది కదా కథ. ఇది ఆన్లైన్లో గూగుల్ ఆడిపాడవుతారు, ఇది బంద్ చేయాలంటే సెంట్రల్ సర్కారుతోనే అవుతుంది. వాళ్ళు అనుకుంటే తప్ప ఇవి బంద్ కావు. అబ్బో గిసోటి వాళ్ళు బంద్ చేస్తారంటవా? వాళ్ళు కూడా ట్యాక్స్ కడతారు కావచ్చు, సర్కారుకు పైకం కోసం అన్న చూసి చూడనట్టు ఉంటారు అనిపిస్తుంది నాకైతే. మస్తు చెప్పినవు బాలన్న, నిజంగా సర్కారుకు పైకం వస్తుందంటే కోడి పెంట మీద కూడా ఈకలు ఎంకుతుంది. ఇక గిసొంటి వాటి మీద బంద్ చేస్తుందా? ఇంకా కావాలనే చూస్తుంది. కానీ వాళ్లకు పైసలు వస్తున్నాయని చెప్పేసి జనాలను తక్లీఫ్ చేసుడు ఎంతవరకు కరెక్టు? సర్కారు కూడా ఈ ఒక్క బెట్టింగ్ లో పైసలు పోయినాయని సంవత్సరం కొద్దీ ఏం లేదన్నా వేల మంది పూరగాన్లు జీవి తీసుకున్నారు, వందల కొద్ది కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయట. ఈ ముచ్చట అందరికి ఎరికే గానీ మళ్ళీ బెట్టింగ్ ఆడతారు. ఇక ఈ బెట్టింగ్లు చోటా మోటా సెలబ్రిటీలు చెప్పే వరకు ఇంకొందరు పూరగాన్లు మొదలు పెట్టిరట. ఆ సెలబ్రిటీల మనువాడ ఒక్క రోజులనే శురువైతుంది, మొత్తం తలకిందులు చేస్తుందట. మెల్లమెల్లగా ఊబిలకు గుంజినట్టు గుంజుతుంది, మనకు అర్థమే కాదు అట్లా పోయే వరకు. ఇక ఏమున్నది, ఒక్క రోజులనే పూరగాన్ల జీవితం తలకిందులు చేస్తుందట. నిజమే, జనాలను ఇంతగానం తక్లీఫ్ చేస్తున్న గిసోటి యాప్లను ఎంబడనే బంద్ పెట్టాలి, లేకపోతే ఇంకెంతమంది జీవి తీసుకుంటారు. గదే కదా నేను చెప్పింది, అసలు కష్టపడకుండా పైకం సంపాదించాలని చూసుడే మొదటి తప్పు. గసొంటి పైసా నిలవదని మన పెద్దోళ్ళు కూడా ఎప్పుడో చెప్పిర్రు. కానీ ఏం చేస్తాం, అడ్వర్టైజ్మెంట్లు చేసే వరకు పూరగాన్లా ఊబిలో పడతాండ్రు. ఈ పైసలు చేయంగా కలియుగంలో మనుషులకు మనుషులే దూరం అవుతారంటే ఈ బెట్టింగ్ యాప్లు వచ్చినాక మానవత్వ విలువలు కూడా మంట కలిసిపోతున్నాయి. బెట్టింగ్ యాప్లలో పైసలు ఓడగొట్టుకొని జీవి తీసుకున్న పూరగాన్లే కాదు, పానం తీసేటోళ్ళు కూడా మోపోయారు. మొన్న ఒక ఆమె చిన్న కోడలు ఇంటికి బెట్టింగ్లో పైసలు ఓడగొట్టుకుందట 20 లక్షల దాకా. అందరు తిట్టే వరకు నేను ఒక్కదాన్నే బాధపడన్నా అని పెద్ద కోడలు చిన్న బిడ్డ ఉంటది కదా, ఆమెను కూడా పానం తీసి అందరు ఏడుతుంటే ఆమె కూడా పోయి చూసి ఏడ్చుకుంటా నవ్విందట. అవి గట్లున్నది బెట్టింగ్ యాప్లో ముచ్చట. అందుకే ఎట్లనన్నా దీన్ని బంద్ పెట్టాలని చూస్తున్నా. చేయి మంచిగానే ఆలోచన చేస్తున్నావు. మీ జనాలు కూడా ఆ బెట్టింగ్ యాప్ల జోలికి పోకూరి, పానం తీసుకోకూరి. రాష్ట్రంలో అన్నదాతలకు అవసరం ఉన్నంత యూరియా బస్తాలు లేవట. అగోబోదికు సెంట్రల్ సర్కార్తో మాట్లాడి రాష్ట్రంలో ఉన్న రైతులకు సరిపోయేదానికంటే ఎక్కువనే యూరియా బస్తాలను తెచ్చి పెడుతున్నామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ అంటుంటే ఇప్పుడు లేవని ఎవరన్నారంటారా? మీరే చూడండి. అయ్యా కాంగ్రెస్ పార్టీ ఎంపీ బలరాం నాయక్ సార్ ఇక చెప్పుండ్రి. యూరియా కూడా మన రాష్ట్రానికి లేదు కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు గారు నేను కలిసి ఢిల్లీకి పోయి యూరియా కూడా మీకు సఫిషియెంట్ గా యూరియా ఈ రాష్ట్రానికి వచ్చేటట్టు పెద్దలు. ఇనరా ఎంపీ సార్ ఏమంటుండో మరి, వెనకపొంట కూర్చున్న వ్యవసాయ మంత్రి తుమ్మల సారు ఎంటనే లేచి యూరియా ఎందుకు లేదు సారు మా ఉన్నది అంటలేడు అంటే మరి రాష్ట్రంలో బలరాం నాయక్ సార్ అంటున్నట్టు యూరియా బస్తాలు లేనట్టే ఉన్నాయి కదా. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు చాలా దినాల సంధి చాలా జాగాల్లో యూరియా బస్తాల కోసం అన్నదాతలు మూల సుక్క ఒడవక ముందు పోయి లైన్ల చెప్పులు కాయిదాలు ఆధార్ కార్డులు పెట్టుకుంటా లైన్లు కట్టి పొద్దుగుట్లే పడేదాకా పనులన్నీ పక్కకు పెట్టుకొని పని కట్టుకొని నిలబడి యాస్టకొచ్చి యూరియా బస్తాల కోసం ఎదురు చూస్తుర్రు. కొన్ని జాగాల్లో బస్తాలు దొరకక మస్తా బస్తాలు పడుతుర్రు. పేరుకు సెంట్రల్ సర్కారుకు ఉత్తరం రాసినాము, యూరియా వచ్చేటట్టు సౌలతులు చేస్తున్నామని ఏతులకు చెప్పుడున్నది తప్పితే ఎప్పుడు సారు మీరు అన్నదాతలను అవస్థలు పెట్టకుండా యూరియా ఇచ్చింది? పేరుకు రైతు ప్రభుత్వం అనుడు తప్పితే మలి సర్కారులు అయితే వాళ్ళ బాధలు పట్టించుకున్నది లేదు కదా సారు. ఇప్పటికీ కొన్ని జాగాల్లో రైతు రుణమాఫీ కాలేదని అన్నదాతలు బ్యాంకుల చుట్టూ తిరిగి తిపాసలు అవుతుర్రు. రైతు భరోసా పథకం బాపతూ పైకం పడకపాయే, కౌలు రైతులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పైకము ఇవ్వకపోతిరి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.
కమలం పువ్వు పార్టీలున్న ఓ ఎంపీకి కార్యకర్తలే అవసరం లేదట. అగో దేశం కోసం ధర్మం కోసం ముంగడ నిలబడి గెలిపించే కార్యకర్తలే అవసరం లేదని ఇప్పుడు ఏ బీజేపీ ఎంపీ అన్నడే బాలన్న అంటారా? అన్నది ఎవరో నేను కూడా చెప్పేందుకు డైరెక్ట్ మీరే చూడండి. అగో ఇట్లా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సారు తోపడ పోతున్న ముచ్చట ఎరకాయి కమలం పువ్వు పార్టీ కార్యకర్తలంతా ఎదురుగా పోయి ఎదుర్కొని, సారు బీజేపీ జిల్లా ఆఫీస్కు రావాలే సారు, మన బీజేపీ బిడ్డలంతా మీకోసం కండ్లు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తున్నారని అంటే ఎంపీ సార్ ఏమో తర్వాత వస్తానని అనబట్టే ఇట్లా కార్యకర్తలు ఇంకా అన్నా కొద్దీ ఎంపీ సార్ ఇట్లా అన్నాడట. మొత్తం ముచ్చటి నుండి అవసరం లేదు పార్టీ. అగో ఇన్నారా మరి ఎన్నడు లేని కార్యకర్తలే అవసరం లేదని అంటున్నాడంటే సారు సాటుగా చేయి పార్టీలా చేతులు కలిపే పని పెట్టుకున్నాడా ఎట్లా? మొన్న కమలం పువ్వు పార్టీకి కొత్త అధ్యక్షుడిగా రామచంద్రరావు సారు ఇమానందిని ప్రమాణం చేసిన కాడ నుంచి ఎంపీ సారు ఎన్నడు లేని తరీకలా మాట్లాడబట్టేనని తెలంగాణలో కమలం పువ్వు పార్టీల జెండాలు మోసే కార్యకర్తల కాడ నుంచి బుడ్డబుడ్డ లీడర్ల దాకా అందరు ఒకటే గుసగుస పెడుతుర్రట. ఇప్పటికే చాలా మంది రాష్ట్రంలో పువ్వు పార్టీ పరమలించేటట్టు లేదు, మొగ్గ కాండం కాడికి వెళ్ళి వాడిపోయేటట్టు ఉన్నది, బీసీ నినాదం బంధు పెట్టిరు కాబట్టి ఆడికయ్యే కాడికి వచ్చిందని అందరు బాధపడుతుంటే ఎంపీ సార్ చేస్తున్నది చూసి చాలా మందే షాక్ అవుతుర్రట. అయ్యా ఎంపీ గారు, మరి మీరు మనసులో ఏమనుకుంటారు? అసలు పార్టీలో ఉంటారా లేకుంటే పక్క పార్టీలకు పోతారా? చెప్పుండ్రి సార్, మంచిగా క్లారిటీగా అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. శ్రీశైలం ప్రాజెక్టు మొత్తం నిండుకుండ లెక్క వరద నీళ్లతోనే నిండుకున్నదట. ఆఫీసర్లు గేట్లు లాబట్టి నీళ్లను కిందికి ఇడుస్తున్నారట. అగో మరి ఎన్ని గేట్లు లాబట్టిరు, ఎన్ని దినాలు కిందికి నీళ్ళని ఇడిచిపెడతారంటారా ఏమో మరి. అన్ని ముచ్చట తెలుసుకుందాం పర్రి. ఏపీ సీఎం చంద్రాల సార్ ఇట్లా ప్రాజెక్టు కాడికి వచ్చి పూజలు చెయ్యంగానే ఇట్లా ఆఫీసర్లు ప్రాజెక్టు గేట్లు లాబట్టి కిందికి నీళ్ళు ఇడిచిర్రు. ప్రాజెక్టు గేట్లు ఇట్లా ఇప్పంగానే ఒక్కపారి గేట్లకెళ్ళి పాల సముద్రం కదా కిందికి జాలు వారినట్టు ఎట్లా వస్తున్నాయో చూడు, పాలనురుగు లెక్క నీళ్లు. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు మొత్తం 4 గేట్లు లాబట్టి నీళ్లను కిందికి ఇడిచిపెట్టిరట. శ్రీశైలం కొండల నడమలో ఉన్న ప్రాజెక్టు గేట్లు ఇడిచిన ముచ్చట పర్యాటకులకు ఎరికైంది కాబట్టి రేపటి సంధి ఇక చాలా మంది పర్యాటకులే ఇట్లా నీళ్లను చూసేందుకు డ్యామ్ కాడికి పోతారు కావచ్చు. ఇప్పటికే సర్కారు కూడా అన్ని సౌలతులు చేసే పని ముంగటేసుకున్నది. అయ్యా అధికారులారా, మరి మీరు ఎన్ని దినాలు ఇట్లా నీళ్లను కిందికి పంపుతారో మీకే ఎరుకుండాలే గాని వచ్చే పర్యాటకులకు మాత్రము ఇబ్బంది లేకుండా చూడండి. ఇప్పుడు ఒక శ్రీశైలం ప్రాజెక్టుకే కాదు, అటు మేడిగడ్డ ప్రాజెక్టు కాడ కూడా గోదావరి నదికి వరద పెరిగిందని గేట్లు లావట్టిండ్రు. మీది బాదుకు పడుతున్న వర్షాలకు ప్రాజెక్టుల నీళ్లు వస్తున్నాయని మరి తెలివితోని మన నీళ్ల ఆఫీసర్లు లిఫ్ట్ చేసి రిజర్వాయర్లు నింపే పని పెట్టుకుంటే ఇంకా మంచిగుంటది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ సర్కారుతోని చర్చలకు శాతగాకనే కారు పార్టీ పెంపకం మాజీ సీఎం కేసీఆర్ సార్ దావకార్ల వండి కన్న కొడుకులు కేటీఆర్ సార్ను అప్పుతున్నాడట. అగోబోదికు మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సారే షెయి సర్కారు లీడర్ల అంగీలు లాగులు నానుపుతున్నాడని అంటుంటే ఇప్పుడు కేసీఆర్ సార్ శాతగాక లెవ్వలేక అని ఎవరన్నారంటారా? ఇక చూడు. నేను అంటున్నా మరి ఈ మాట, కేసీఆర్ నీకు రావడం చేతగాక నీ బచ్చాగా అని పంపిస్తున్నావా? నీకు రావడం చేతగా మేమేమో సానుభూతి, హాస్పిటల్లో పడ్డాడు, ఏమో ముసలోడు ఉంటాడో పోతాడో అని మేము అనుకుంటున్నాం. అగో ఇన్నారా ఎమ్మెల్సీ అద్దకి దయాకర్ సార్ ఏమంటున్నాడో? అయ్యా ఎమ్మెల్సీ సారు మరి ఓ దిక్కు కేటీఆర్ సారు మీ మలి సర్కారు ఏలువడిలకు వచ్చి 18 నెలలు అవుతున్నా గానీ పబ్లిక్కు మీరు చేసిన పనితనము మొత్తం చిట్టాలను చేతుల పట్టుకొని ప్రెస్ క్లబ్కు వస్తుండడానికి ఇట్లా దగడు ఉట్టి ఇట్లా మాట్లాడుతున్నారా? మరి మలి సర్కారు మంచి పనులు చేస్తే ఎవరొస్తే ఏంది సారు? మీకు శాతనైతే కేటీఆర్ సార్ చెప్తున్నాయి, తప్పులే అయితే ఆధారాలు పట్టుకొచ్చి చూపించి అందరికి అర్థమయ్యేటట్టు చెప్పుర్రి. అట్లా కాకుండా ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి పొద్దు గడుపుడు కాదు సారు. ఏలువడిలకు వచ్చి ఇన్ని దినాలు అవుతున్నా ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు ఏలుబడియే ఎవడితిరి. మార్పు 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 అని నమ్మి పబ్లిక్ ఓట్లేస్తే ఇప్పుడు వాళ్ళ నోట్లనే మన్నుగొట్టే పని పెట్టుకోబడితిరి కదా సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న డిప్యూటీ కలెక్టర్లంతా కలిసి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిరట. అగో ఇప్పుడు పక్క రాష్ట్రంలో పనిచేసే అదనపు కలెక్టర్లు ఎందుకు వచ్చిర్రు అంటే ఏమో మరి. అన్ని ముచ్చట్లు మనకు కూడా తెలవాలంటే ఆడదాకా పోయి చూద్దాం పారి. మార్పు రావాలంటే కాంగ్రెస్ కావాలని తెలంగాణలో ఏలుబడిలకు వచ్చిన షెయి సర్కారు పనితనం ఎట్లున్నది ఏం కథ అని అరుచుకునేందుకు ఇట్లా వచ్చిర్రట. దేశంలోనే ఏ రాష్ట్రాలలో కూడా పెట్టని పథకాలు మా షెయి సర్కారు తెలంగాణలో అమలు చేస్తుందని మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు మైకు దొరికినప్పుడల్లా మొత్తుకుంటాడని ఇట్లా తెలంగాణ రాష్ట్రానికి పోయి ఆడ సర్కారు తెలివితోని ఎట్లా పని చేస్తుంది ఏం కథ అని అరుచుకుంటున్నారట. వచ్చిన అదనపు కలెక్టర్లారా, మరి మీ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి పోయి మీ సీఎం సార్కు ఏమని చెప్తారు? తెలంగాణలో మలి సర్కారు ఏలుబడి ఎట్లున్నదంటే పైన పటారం
లోన లొటారం అన్నట్టే ఉన్నదని చెప్తారా. ఎన్నికల ముంగట ఎచ్చులకు పబ్లిక్కు ఏమని చెప్పిర్రు అంటే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిర్రు. ఇప్పటికి కూడా చేస్తలేరని చెప్పుర్రి. ఇందిరమ్మ రాజ్యంలో ఇబ్బందులు లేకుండా చేస్తామని ఏతులకు చెప్పిర్రు. ఏలుబడిలకు వచ్చి 18 నెలలు గడిచిపోతున్నా కానీ ఇప్పటి వరకు ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు పథకాలను సురువు చేసింది లేదు, అది పబ్లిక్కు అందించింది కూడా లేదని చెప్తారా. అటు అన్నదాతలను ఆగం చేస్తుర్రు, ఇటు అమ్మలక్కలను ఆగం చేస్తుర్రు, కౌలు రైతుల కష్టాలు పట్టించుకుంటలేరు, తెలంగాణ మొత్తం తెర్లు చేస్తున్నా నీకు ఇట్లా చెప్తారా మేడము. తెలంగాణలో షై సర్కారు చేస్తున్న ఏలుబడి లెక్క మన మధ్యప్రదేశ్లోకి ఇట్లా చేస్తే మాట మన సర్కారు నడమలనే నాగలడిచినంత పని అవుతుందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి సార్కు చెప్తారా. ఏమో మీకే తెలవాలి మేడం అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్ పట్టణంలో ఉన్న సివిల్ కోర్టులో బాంబు పెట్టిన మనీ అలా పనిచేసే పెద్ద వకీల కాడ నుంచి బుడబుడ పనివాళ్ళ దాకా అందరికీ మెయిల్ వచ్చిందట. అయ్యో బాంబు పాడుగాను కోర్టులో ఎవరు పెట్టినో అని పానాలు కాపాడుకునేందుకు కోర్టులో ఉన్న వకీళ్ళందరూ బయటకు వచ్చిరట. మరి సివిల్ కోర్టులో నిజంగానే బాంబు పెట్టిరా అంటే ఏమో మరి మనం అడిగిపోయి చూడవలసిందే. అగో చూసినరా కోర్టులో బాంబు పెట్టిన ముచ్చట ఎరకగానే నల్ల కోటులు పట్టుకొని ఇట్లా వకీళ్లు మొత్తం ఒకటే పారి బయటకు వచ్చిరట. బాంబు ముచ్చట పోలీసులకు చెప్పేసరికి రక్షక భటులు రంగంలోకి దిగి ఇట్లా దాన్ని దొరకబట్టే పని ముంగటేసుకురట. డాగ్ స్క్వాడ్ను వేసుకొని కోర్టుల మూల దింపుకుంటా మురక చూపించి దొరకబట్టే పని పెట్టుకున్నారట. ఇంకో దిక్కు ఇట్లా మెయిలు పంపింది ఎవరు, ఇట్లా భయపెట్టింది ఎవలని పోలీసులు పెద్దెత్తున అంతర్జాలంలో బట్టెవాయి గారిని పట్టుకునే పని కూడా పెట్టుకున్నారట. అయ్యా పోలీసులారా, అసలే దేశంలో తెలంగాణ పోలీసులు అంటే మురక చూసి దొరకబట్టే రకము, తెలివితోని పని చేస్తారని మీకు మంచి పేరు కూడా ఉన్నది కాబట్టి ఇటువంటి అడ్డమైన పని చేసిన ఆ దేడి దిమాగ్గాన్ని పట్టుకొని ఇగురంతో వెంటనే దొరకబట్టి వాడిని సర్కారు లాంఛనాలతో పట్టుకొచ్చి మైలపోలు మంచిగానే తీసి ఓడిబియ్యం పోసి జైలుకు పంపాలే సారు. మళ్ళీ దేప ఎవరైనా ఇటువంటి తప్పు చేయాలంటే ఉనుకు పుట్టేటట్టు ఉండాలే సార్ అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి అలా తెచ్చిన ముచ్చటెట్టునే అసలు నెల ఎస్ఎస్సీ డీటెయిల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు, ఇట్లనే ఆదరిస్తారు. ఇక్కడ ముచ్చలు తెచ్చి మీకు ఇప్పిస్తూనే ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బతిగా మన ఉంటాయి.